హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ బంధుమిత్రులందరికీ నా ఛానల్ని షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అయితే ఫ్రెండ్స్, మీ అందరికీ బాగా తెలిసిన విషయమే, మనకు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 అనేది రాజ్యసభలో లోక్సభలో పాస్ అయిపోయింది. తర్వాత ఏప్రిల్ 5వ తారీఖు 2025లో రాష్ట్రపతి గారి ఆమోదం కూడా వక్ఫ్ బిల్ అనేది పొందిందన్నమాట. అయితే ఇప్పుడు చట్టంగా చేయాల్సినటువంటి సమయంలో వక్ఫ్ బిల్ 2025 తరపు నుంచి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే ఈ సుప్రీంకోర్టులో కేసు వేసిన వారు ఎవరెవరు అంటే ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఒకరు, మరియు కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకుడు మరియు ఎంపీ మహమ్మద్ జావేద్, మరియు ఆప్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆప్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అమానతుల్లా ఖాన్ అనేవాళ్ళు ఉన్నారన్నమాట. ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఈ ముగ్గురు నాయకులు అనేవాళ్ళు వక్ఫ్ బిల్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేశారనమాట. అయితే వీళ్ళు సుప్రీంకోర్టులో ఏమేమని కేసు వేశారు అంటే, ఈ బిల్ అనేది రాజ్యాంగ విరుద్ధమని మరియు ఇది ముస్లిం సమాజ హక్కులను ఉల్లంఘిస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది అనమాట. అయితే దీని మీద అత్యవసరమైనటువంటి చర్చలు జరపాలి అని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే, ఇదేమంతే అత్యవసరమైనటువంటి కేసేం కాదు అని చెప్పేసి ఏప్రిల్ 15 నాటికి వాయిదా వేసిందనమాట. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 అనేది నిజంగా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందా, నిజంగా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందా లేదా అనేసి సుప్రీంకోర్టు అనేది అంత త్వరగా చెప్పలేదు. ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీ, ఒక లోక్సభ రాజ్యసభలో వీళ్ళంతా ఎవరు ఎలక్టెడ్ అయినటువంటి, అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు. ఈ రెండు సభలలో ఉన్నటువంటి ఈ నాయకులంతా కలిసి చర్చించుకొని సుదీర్ఘంగా చర్చించి పాస్ చేసినటువంటి ఒక బిల్లు. తర్వాత రాష్ట్రపతి గారి దగ్గర నుంచి కూడా దీనికి ఆమోదం వచ్చింది. ఆమోదం పొందినటువంటి ఈ బిల్ అనేది సుప్రీంకోర్టు అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మాత్రమే తీసుకుంటుంది. ఎందుకంటే ఈ సుప్రీంకోర్టుకు రాజ్యాంగాన్ని మార్చే హక్కు లేదు, ఈ సుప్రీంకోర్టుకి కొత్త చట్టాలు చేసే హక్కు లేదు. ఈ సుప్రీంకోర్టు పని ఏంటంటే కేవలం రాజ్యాంగంలో ఉన్నటువంటి లేదా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలను ఎవరైనా ఉల్లంఘిస్తున్నారా లేదా అని చూసి, ఉల్లంఘించిన దగ్గర దాన్ని సరిచేసే ఆచరణలో పెట్టడమే ఈ సుప్రీంకోర్టులో పనితీరు అనమాట. సో నిజంగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 అనేది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందా లేదా అని చెప్పేసి ఇరుపక్షాల వాదోపవాదనలు ఎలా ఉన్నాయో చూసి చర్చించి దాని తర్వాతనే ఈ సుప్రీంకోర్టు అనేది తీర్పు ఇవ్వగలదన్నమాట. ఈ సుప్రీంకోర్టులో ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా కేసేసినటువంటి ఈ అసదుద్దీన్ ఓవైసీ, అదే మన ఏఐఎంఐఎం పార్టీ అధినేత, మరియు ఈ కాంగ్రెస్ వాళ్ళు, మరియు ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఈ నాయకులు, వాళ్ళు సుప్రీంకోర్టులో ఏం వాదనలు వినిపిస్తున్నారంటే, ఈ బిల్ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 అంటే మత స్వేచ్ఛ, మరియు ఆర్టికల్ 26 అంటే మత సంస్థల నిర్వహణ హక్కు, ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది ఈ రెండింటిని ఉల్లంఘిస్తుంది అని చెప్పేసి వారి వాదన వినిపిస్తున్నాయన్నమాట. అయితే దీనివల్ల ఏమవుతుంది అంటే, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం పెరగడం, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం అనేది మతపరమైనటువంటి హక్కులను హరిస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఈ రెండు రిఫరెన్స్లు ఇస్తున్నారనమాట. అయితే వీళ్ళు వినిపించే ఇంకో వాదన ఏంటంటే మైనారిటీ హక్కులంట. ఈ మైనారిటీ హక్కులు అంటే అల్పసంఖ్యాకులు, మేము మైనారిటీలము అని చెప్పేసి వీళ్ళకు ఒక స్పెషల్ కార్డు ఉంటుంది కదా, ఈ స్పెషల్ కార్డు వేసుకొని వీళ్ళు మైనారిటీ హక్కులను, మైనారిటీ మత హక్కులను హరిస్తుంది అని చెప్పేసి ఈ మూడు అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారనమాట. ఇక మద్దతు వాదనలు అంటే మన ప్రభుత్వము ఎన్డీఏ ఈ బిల్ తీసుకొచ్చారు కదా, వీరి వాదనలు ఎలా ఉన్నాయంటే, ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 అనేది వక్ఫ్ బోర్డు ఆస్తులలో పారదర్శకత మరియు జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు మాత్రమే చేసిన సవరణలు ఇవి. దీనివల్ల ఇంకా మైనారిటీలకే చాలా ఉపయోగం జరుగుతుంది అని వాదిస్తుంది అనమాట. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు, కేవలం పరిపాలనను మెరుగుపరిచే విధంగా చేసినటువంటి సవరణలు ఇవి అని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం అనేది కోర్టుకి విన్నవించుకుందన్నమాట. ప్రస్తుతం ఈ బిల్ అనేది చట్టంగా మారింది. అయితే
దీని రాజ్యాంగబద్ధత గురించి సుప్రీంకోర్టులో కేసులు వేయబడ్డాయి అన్నమాట. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందా లేదా అనేసి అది మనం కూడా వేచి చూడాలి. రెండు వైపుల నుంచి వచ్చే వాదనలు అనేటివి బలంగా ఉన్నాయి. అయితే చివరి తీర్పు అనేది మాత్రం సుప్రీంకోర్టు చేతుల్లోనే ఉంది. అయితే సుప్రీంకోర్టు అనేది ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 గురించి ఎటువంటి తీర్పు ఇవ్వచ్చు అనే దాన్ని ఒకసారి ముందే మనం విశ్లేషించుకుందాం. అంటే జస్ట్ అనాలిసిస్ మాత్రమే, నాకున్నటువంటి పరిజ్ఞానంతో నాకున్నటువంటి నాలెడ్జ్తో నేను చెప్తున్నాను. ఒకవేళ సుప్రీంకోర్టు అనేది పిటిషన్ వేసినటువంటి అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్, ఈ ఆమ్ ఆద్మీ పార్టీల వైపు నుంచి చూస్తే, ఆ కోణంలో నుంచి చూస్తే మీరు గమనించినట్టయితే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 అనే దాని గురించి వ్యతిరేకంగా ఈ ఆర్టికల్ 14 అంటే సమానత్వం, మరియు ఆర్టికల్ 25 అంటే మత స్వేచ్ఛ, ఆర్టికల్ 26 మత సంస్థల నిర్వహణ హక్కులు, ఆర్టికల్ 29 సాంస్కృతిక హక్కులు, మరియు ఆర్టికల్ 300A అంటే ఆస్తి హక్కులు అన్నమాట. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ ఆర్టికల్ల చుట్టూ మాత్రమే ఈ పిటిషన్ అనేది దాఖలు చేయబడుతుంది. ఈ పిటిషన్లు అనేటివి మేజర్లీ వీటి మీదనే ఉన్నాయన్నమాట. ఒకవేళ సుప్రీంకోర్టు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025లో ఉన్నటువంటి కొన్ని సవరణలు, అంటే ఉదాహరణకి ఇప్పుడు వక్ఫ్ బై యూజర్ అనేసి ఒక సవరణ, మరియు నాన్ ముస్లింలను వక్ఫ్ బోర్డులో పెట్టాలి అని చెప్పేసి అదొక సవరణ, మరియు ఈ వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి జిల్లా కలెక్టర్కి అధికారాలు ఇవ్వటం, ఇవి గనక ఒకవేళ ఆర్టికల్ 26 రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 అంటే మత సంస్థల నిర్వహణ హక్కులను ఉల్లంఘించినట్టు అని చెప్పేసి ఒకవేళ సుప్రీంకోర్టు భావిస్తే ఈ బిల్లు మీద ఆ నిబంధనలను రద్దు చేయవచ్చు, లేదా ఆ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 చట్టం అమలుపై స్టే ఇవ్వచ్చు. ఒకవేళ సుప్రీంకోర్టు ప్రభుత్వ కోణంలో నుంచి చూస్తే సుప్రీంకోర్టు ఈ బిల్లును రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 25/2 దాని కింద పరిగణించినట్లయితే ఖచ్చితంగా ఈ బిల్లుకి సుప్రీంకోర్టు కూడా మద్దతు ఇవ్వచ్చు. అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఈ బిల్ అనేది పబ్లిక్ ఆర్డర్ మరియు ఆస్తుల సరైన నిర్వహణ వీటి కోసం ఉద్దేశించింది అని చెప్పేసి ప్రభుత్వం వాదిస్తోందన్నమాట. అయితే ఈ సుప్రీంకోర్టు అనేది ఇరువాదనలు అనేది పరిశీలిస్తుందన్నమాట. సో అందుకనే వీళ్ళు ఎవరైతే ఈ పిటిషన్ దాఖలు చేసినటువంటి ఈ అసదుద్దీన్ ఓవైసీ మరియు కాంగ్రెస్ నాయకులు మరియు అతను ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళు వేసినటువంటి ఆ పిటిషన్ వీళ్ళు ఏమని కోరారు అంటే అర్జెంటుగా దీని మీద చర్చ జరగాలి, అర్జెంటుగా దీన్ని చర్చ జరిపేసి ఈ బిల్లును ఆపేయాలి అన్నట్టు వీళ్ళు చాలా కుతూహలంగా వేశారన్నమాట. అయితే ఈ సుప్రీంకోర్టు అనేది వీళ్ళిద్దరి వాదనలు వినేసిన తర్వాత ఇదేం అంత అర్జెంట్ విషయమేం కాదు, కాబట్టి ఈ ఇద్దరి దగ్గర స్ట్రాంగ్ పాయింట్లు ఉన్నాయి, ఎవరి దగ్గర కొట్టేసేది ఏం లేదు, ఎవరి దగ్గర తీసేసేయాల్సిన అంశాలు అయితే ఏం లేవు, ఇద్దరి దగ్గర వాదోపవాదనలు ఉన్నాయి. కాబట్టి దీన్ని కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద ఫైనల్ తీర్పు ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి అని చెప్పేసి ఈ నెల ఏప్రిల్ 15వ తారీఖున అంటే 15 ఏప్రిల్ 2025 తారీఖున వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 కేసును సుప్రీంకోర్టు అనేది వాయిదా వేసిందన్నమాట.